ఫ్రెండ్స్, తెలుగునాట ఓ ముతక సామెత తరచుగా వినిపిస్తుంటుంది. దీని వెనుక ఒక నేపథ్యంలో కథ కూడా ఉంది. చిన్న పిట్ట కథ. ఓ కూతురికి పెళ్లి చేయాలని ఓ జంట అల్లుని వెతికి పట్టుకొని అతని గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం పెళ్లిగా నీవయ్యా, ఆ కార్యం అయిపోయిన తర్వాత మీరు అడిగినవన్నీ ఇస్తాము, ముందు ఆ కార్యం కానివ్వమన్నారు. పెళ్ళి అయిపోయింది, కార్యం అయిపోయింది. అక్కడ తీరిన తర్వాత అల్లుడిని ఏదో కొడుకు అన్నట్ట. ఇది ముతక సామెత. కానీ దీనికి సరైనటువంటి ఉదాహరణలు తరచూ నిత్య జీవితంలో కనబడుతూనే ఉంటాయి. ఎందుకు ఎంత చెప్తున్నామంటే, ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ పెద్ద మనిషి, 40 years ఇండస్ట్రీ, ఆయన జీవితకాలంలో నిజం చెప్పడు, అబద్ధమే తన దైనందిన కార్యక్రమంగా ప్రచారం సాగిస్తాడని తెలిసిన ప్రజానీకం మోసపోయారంటే, వంచనకు గురయ్యారంటే, దగాపడ్డారంటే అది వాడి కర్మ. అందుకంటే ఎవరిని చెల్లలేరు, చెప్పలేరు కూడా. దాదాపుగా ఒక 4 రోజుల నుంచి సూపర్ 6 గురించి అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. సూపర్ 6లో ప్రస్తావించినటువంటి అంశాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీకి సంబంధించిన అంశాలు, ఏం చేశారు, వాటి గురించి కాస్త చెప్పండి అని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల్ని అడుగుతూనే ఉన్నారు జనం అంతా. కానీ ఎక్కడ వాటి గురించి నిజాలు బయట పెట్టడానికి ప్రభుత్వంలోని ఏ పెద్ద మనిషి కూడా సాహసించట్ల. సరే, ఇవాళ ఒకటి బయటికి తీశారు. తల్లికి వందనం. తల్లికి వందనం పేరుతో ఇంట్లో పిల్లలు లేకపోతే పిల్లల్ని కనండి, ఒకళ్ళిద్దరిని కాదు, 4-5 కనండి, నేను డబ్బులు ఇస్తాను. ఇది ఈ పెద్ద మనిషి ప్రచార రథాల మీద నిల్చొని హాస్యంగా, వ్యంగ్యోక్తిగా చెప్పినటువంటి ప్రమాణం. కానీ ఈ ప్రమాణం ఆయన తొంగలో దొక్కేశాడు. తొక్కుతాడని అందరికీ తెలుసు, కానీ ఇంత త్వరగా 4 రోజుల లోపలే తొంగలో దొక్కేస్తాడని మరి మోసపోయి దగాపడ్డటువంటి తల్లులకు తెలియదా? పిల్లలకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర, ఆయన నేపథ్యం పిల్లలకు తెలిసే అవకాశం లేదు. కానీ తల్లులకు, తండ్రులకు తెలుసు. కానీ వాళ్ళు ఘోరంగా మరోసారి వంచనకు గురయ్యారు, మోసపోయారు, దగాపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వనరులు ఎంత ఖజానాకు సమకూరుతుంది, ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తెలియదని ఎట్లా అనుకుంటాం? ఆయన దగ్గర అన్ని పేపర్లు ఉంటాయి, అన్ని కాగితాలు ఉంటాయి, అంత సమాచారం ఉంటుంది. అయినా సరే ముందు ఆ ఒకటి రాని, అధికారం వచ్చాక జనం వాళ్ళే నోరు మూసుకుంటారు. 5 ఏళ్ళు పడకుండా చస్తారా? మనం ఏం చెప్పినా వింటారు, ఏం చేసినా పడుంటారు. ఇది ఆయన పాలసీ. 2019లో కూడా 600కు పైగా హామీలు ఇచ్చి ఒక పుస్తకం చేతిలో పెట్టి చివరికి దాన్ని వెబ్సైట్ నుంచి కూడా తీసేసి, ఇంటర్నెట్ నుంచి కూడా తీసేసి, అసలు ఆ హామీలు తొంగలు దొక్కేసి ఇచ్చాం కదా. రైతులకు రుణమాఫీ అన్నం ఇచ్చాం. ఎంత ఇచ్చామయ్యా? 84,000 కోట్లకు గాను 15,000 కోట్లు ఇచ్చాం. 25,000 ఇద్దాం అనుకున్నాం, 15,000 ఇచ్చాము 5 ఏళ్లలో. ఇంకా 10,000 వచ్చే ప్రభుత్వం ఇస్తుంది లేంటని వెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి పెద్ద మనిషిని మరోసారి నమ్మి మోసపోయారంటే అది వాళ్ళ కర్మ. ఎవడేం చేస్తాడు? ఇవాళ సూపర్ 6లో రెండో పథకమైనటువంటి తల్లికి వందనం, ఇది ఒకళ్ళు చెప్పింది కాదు.
ఈ పెద్ద మనిషితో పాటు జనసేనాధిపతి, ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన సుపుత్ర రత్నం, వీళ్ళందరూ కూడా మీరు కనండి పిల్లల్ని. మీకు చేత కాకపోతే మీరు ఏదో విధంగా కనండి. ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నలుగురిని కానండి. ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 వేస్తాం, హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు. ఇందుకు తగినటువంటి వందల వీడియోలు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. కానీ అర్ధరాత్రి పూట ఒక జీవో విడుదలైంది. దాంట్లో ఏముంది? అర్హురాలైనటువంటి తల్లికి బిలో పావర్టీ లైన్, BPL అంటే పేదరికానికి దిగువనున్నటువంటి అర్హురాలైనటువంటి తల్లికి 15,000 ఏడాదికి వేస్తున్నాం. అర్హతకేంటి ప్రమాణికం? ఇదివరకు ఈ అర్హతలు, ఈ కొలమానాలు చెప్పకుండా చదువుకునే ప్రతి పిల్లాడిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి పిల్లవాడో పిల్లో వాళ్ళకు 15,000 సంవత్సరానికి అందజేశారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లవాడే ఉండాలి, వాడు ఎక్కడా కూడా ఏడాదిలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా బడికెళ్ళి ఉండాలి. వాడి తల్లికి ఈ వందనం తీసుకునే అర్హత ఉండాలి. అంటే పేదరికం అంచున ఉండాలి, బిలో పావర్టీ లైన్, పేదరికానికి దిగుగా ఉండాలి, దాదాపు అడుక్కు తింటుండాలి. మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో గత ప్రభుత్వం ఓ 42 లక్షలు 45 లక్షల మందికో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం విద్యార్థులకు ఇవ్వాలంటే 1,25,00,000 పైగా ఇవ్వాలి. కనీసం పిల్లలందరికీ ఇవ్వాలంటే 1,25,00,000, 1,30,00,000 మందికో ఇవ్వాలి. కానీ గతంలో ఇచ్చిన 42 లక్షల మందికి కూడా మంగళం పాడి అర్హురాలైనటువంటి తల్లికి ఎవరికి అర్హత? ఆ తల్లి బిలో పావర్టీ లైన్లో ఉంటే, పేదరికానికంటే దిగువన ఉండాలి. ఈ పిల్లాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండాలి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కాదు. నిజంగా వంచన చేయటం కూడా ఒక అద్భుతమైనటువంటి కళ. దగా చేయటం, మోసం చేయటం, ఇది అద్భుతమైన కళ. అందరికీ అంత ఈజీగా చేతనయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డే కాదు, చాలామంది చేయలేరు. కానీ ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఉన్నాడు, ఆయన మాత్రం చేయగలడు. ఎలాంటి దగా అయినా ఎంత ఈజీగా, ఎంత సులుసూత్రంగా చేయగలడు. ఒకడు ఇద్దరు కాదు, కోట్లాది మందిని భ్రమింపజేయగలడు. కోట్లాది మందిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేలా తన హామీలనే తాను గండి కొట్టగలడు. కానీ ఇలా ప్రజలు ప్రతి అంశంలో దగాపడుతూ, వంచనకు గురైతూ, మోసపోతూ, సరే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4వ సారి కూడా జరిగింది. ఇంకా సాగితే మంచిదే, ఆయన అదృష్టం. మరి ఎంతకాలం సాగుతుందో తెలియదు. కానీ తాజాగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 29 ప్రకారం తల్లికి వందనం, దీని కింద కొన్ని నామ్స్ ఫిక్స్ చేశారు, నియమ నిబంధనలు. వాటి ప్రకారం ఈ ఎంతమందికి వస్తుంది? 10 లక్షల మందికే వస్తుందా, 20 లక్షల మందికే ఇస్తారా, లేదా 30 లక్షల మందికి ఇస్తారా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆ నామ్స్ ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చిన 45 లక్షల మందికి కూడా రాదు, దాంట్లో కూడా కోత. పిల్లలందరికీ రాదు, తల్లికి మాత్రమే స్పష్టంగా మెన్షన్ చేశారు జీవోలో. మదర్ ఆఫ్ ది చైల్డ్, అది ఇంటర్లోపు చదువుతున్న వాళ్ళందరికీ ఇస్తామన్నారు. చూడాలి, ఎందుకంటే ఈ ఒక్క పథకమే కాదు, రేపొద్దున రానున్న మరికొన్న పథకాలు కూడా వాటి పరిస్థితి. వాటికి కొన్ని నామ్స్ ఫిక్స్ చేస్తారు, కొన్ని నియమాలు అంటారు, నిబంధనలు అంటారు. మేము అప్పుడు చెప్పాం, కానీ ఇప్పుడు ఇచ్చేసాము, దాన్ని ఏముంది ఇంకా అంతే అంటారు. ఏంటంటే దీంట్లో అన్నీ ఇచ్చేసామండి, ఇంకా దాని గురించి మాట్లాడేది ఏం లేదు. ఆయన బోకరిస్తాడు, ఆయన సమాధానం చెప్పడు. ఇచ్చేసాము అంటాడు. ఇవ్వలేదు, ఇచ్చేసామయ్యా, చూసుకోకపోతే ఇచ్చాము అంటే. ఈ విధమైనటువంటి బోకరింపులతో, ఈ విధమైనటువంటి అదిరింపులతో, బెదిరింపులతో ఈ ప్రభుత్వం
ఒక 5 ఏళ్ల పాటు కొనసాగిపోతుంది. ప్రజలందరూ వాళ్ళకి ఇష్టమై వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చు. కానీ ఎవరైతే సఫర్ అవుతారో, ఇట్లాంటి నిర్ణయాల వల్ల నష్టపోతారో వాళ్ళు మాత్రం బాధపడక తప్పదు. చూద్దాం, మునుముందు ఇంకా ఉన్నాయి పథకాలు, ఇంకా ప్రజల్లోకి రావాల్సినవి ఉన్నాయి, ఇంకొన్ని పథకాలు అమలు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు భరోసా పేరుతో ఏదో ఇవ్వాలి, ఎన్టీఆర్ భరోసా ఇంకోటి ఏదో తీసుకొస్తారు. సంవత్సరానికి 20,000 ఇస్తారన్నాడు. దానికి కూడా పెడతారు బిలో పావర్టీ లైను, లేకపోతే 3 ఎకరాలే ఉండాలి, లేకపోతే అరెకరమే ఉన్నవాడికే ఇస్తాం, ఏవో పెడతారు. లేకపోతే తెల్ల జుట్టు ఉన్న వాడికే ఇస్తాం, లేకపోతే వాడు దోతి కట్టుకున్న వాడికే ఇస్తాం, లుంగి కడితే ఇవ్వం. ఇట్లా చాలా రకాల అంశాలను జీవోలో పేర్కొని రైతుకు భరోసా కూడా వేస్తారు. చూడాలి ఏం జరగబోతుందో.